ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఇక్కడ పిల్లలకి మరియు వారి తల్లిదండ్రులకి మరియు ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారములండి. ఈరోజు ఇది చాలా సంతోషమైనటువంటి దినం. ఈరోజు ఇది ఈ కదిరి పట్టణానికే కాకుండా ఈ రాష్ట్రంలో అందరికీ మీ యొక్క అభివృద్ధి, మీ యొక్క మార్కులు ఒక పండుగ వాతావరణం తీసుకొని వస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా మనం కట్టే ట్యాక్సులు తీసుకొని వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఏం బాధ్యత? విద్యను అందించడము, వైద్యం అందించడము, సెక్యూరిటీని అందించడము, మరియు మమ్మల్ని అందరినీ కావాల్సినటువంటి సౌకర్యాలు అనిపించేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ బాధ్యత పైన నిర్వహించడానికి స్కూల్స్ గవర్నమెంట్ నిర్వహిస్తాయి. ఇప్పుడున్నటువంటి కాలంలో ఇది ఒక వ్యాపారంగా విద్య అనేది మారిపోయింది. విద్య వ్యాపారంగా మారిపోయి ఒక సామాజిక ఒక ఈవిల్ ఎలిమెంట్, అంటే ఒక దయ్యంగా మారిపోయింది. అంటే మీ పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే నువ్వు పేదవాడు, నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే నువ్వు బాగా ఉన్నాడు అని ఈ ప్రెషర్ క్రియేట్ చేసి అప్పులు పాలు చేస్తాను. ఎందుకంటే కదిరి అనేది కరువు ప్రాంతం. ఒకసారి పంట చేతికి వస్తుంది, ఒకసారి పంట చేతికి రాదు. ఒక నెల బాగున్నట్టు ఇంకో నెల బాగుండదు. ఒక సంవత్సరం డబ్బులు ఉంటాయి, ఇంకో సంవత్సరం డబ్బులు ఉండవు. ఈ యొక్క ప్రెషర్ వల్ల పిల్లల్ని తీసుకొని పోయి ప్రైవేట్ స్కూల్లో చేర్పించి వడ్డీలు తీసుకొని వచ్చి డబ్బులు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని చెప్పి జీవితాంతం తల్లిదండ్రులు కష్టపడుతూ వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి ఈ పిల్లలకి ఆ ఇరుకునేటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో పెట్టి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచించి అక్కడ చేర్పిస్తున్నారు. నేను ఎందుకు పండగ అని చెప్పానంటే, ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ తీసుకోండి. ఒక వాటర్ బాటిల్ అమ్మేవాడు ఏం చేస్తాడంటే, వాటర్ బాటిల్ అమ్ముడుపోవాలంటే ఒక పెద్ద యాక్టర్నో లేదంటే ఒక ఫిల్మ్ స్టార్నో ఒక హీరోయిన్నో తీసుకొని బ్రాండ్ అంబాసిడర్గా పెడతారు. ఇప్పుడు దీనిపైన చూస్తే అమితాబ్ బచ్చన్ చేసినారు. అంటే ఏమంటే బ్రాండింగ్ చేసి అమ్మడానికి. ఇన్ని రోజులు బ్రాండింగ్ అనేది గవర్నమెంట్ స్కూళ్ళకి లేదు. నేను ఎందుకు బ్యానర్ లేపించానంటే, మీ యొక్క మార్కులు బ్రాండింగ్ అయ్యి పిల్లలు లైన్ కట్టాలి గవర్నమెంట్ స్కూళ్ళకి. గవర్నమెంట్ స్కూళ్ళకి లైన్లు కట్టి అడ్మిషన్ అయిపోయినట్టు పోవాలి అనే ఉద్దేశంతో బ్యానర్ లేపించా. ఎంతో మంది కదిరిలో సామాజికంగా వెనుకబడినటువంటి తరగతులంటే వాడు గవర్నమెంట్ స్కూల్లో వేయాలని సిగ్గుగా మా ముందర వచ్చి చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. ఏం క్యాంప్ పడాతి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో పడానా అని. ఏం గవర్నమెంట్ స్కూల్లో పెడితే 5 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు పెద్ద విశాలమైన గ్రౌండ్స్ ఉన్న స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి? లేవు. మార్కులు రావు సార్, చదువు చెప్పారు సార్. ఈరోజు మార్కులు కూడా వచ్చినాయి, చదువులు కూడా చెప్పినారు, రాష్ట్రంలో మీరు వెలుగులా వెలిగినారు. దీనికన్నా ఉదాహరణ పండగ లాంటి రోజు ఏం కావాలి? మీరు బ్రాండ్ అంబాసిడర్లు, బ్రాండ్ స్టార్లు. మీరు ఎవరైతే డబ్బులు కట్టకలేక ఇబ్బంది పడుతూ బాధపడుతుంటారో, నేను గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలని సిగ్గుపడుతుంటారో వాళ్ళందరికీ ధైర్యం కల్పించేటువంటి మీరు ఒక నాయకులు. మీరు ఇది కేవలం మార్కులు మాత్రం కాదు, ఇది మార్కులు అనుకోద్దండి. మిమ్మల్ని చూసి ఎంతో మందికి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడానికి స్ఫూర్తిగా ఒక దారి తీస్తుంది. దీన్ని మీకు ఈ పుణ్యం అన్నది మీ జీవితాంతం ఉంటుంది. ఇక్కడి వరకు నిలబడిపోదు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో టీటీసీ చేసుకొని బీఈడీ చేసుకొని ఎంతో మంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. ఎప్పుడైతే ఎన్రోల్మెంట్ పెరుగుతుంది గవర్నమెంట్ స్కూల్లో, అప్పుడు ఆటోమేటిక్గా రిక్రూట్మెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే రిక్రూట్మెంట్ పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా డిఎస్సీలు నిర్వహించబడతాయి. నిరుద్యోగ సమస్య అనేది తీరిపోతుంది. సో ఇన్ని దానికి మీరు ప్రాబ్లానికి సొల్యూషన్ ఏంటంటే మీ మార్కులు. ఈ మార్కులు తెచ్చినటువంటి దీన్ని కృషి చేసినటువంటి పాఠశాల సిబ్బందికి మరియు తల్లిదండ్రులకి వారి అంత కుటుంబానికి ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇది ఒక సామాజిక విప్లవానికి దారి తీస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా నాన్న వాళ్ళు చదువుకునేటప్పుడు కానీ దాని ముందు చదువుకునే వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్ ఒకటే ఉండేది. కేవలం గవర్నమెంట్ స్కూల్లో వాడు బండి దొబ్బేవాడైనా, ఆ ఊర్లో ధనికుడైనా, జడ్జ్ అయినా, డాక్టర్ అయినా ప్రతి ఒక్కరు అదే స్కూల్లో చదివేవాళ్ళు. ఈ రోజు అందరి మధ్యలో గోడలు వచ్చేసినాయి.
చదువుకున్నాడు అంటే, డబ్బులున్నాడు అంటే ప్రైవేట్ స్కూలు, ఆ ప్రైవేట్ స్కూల్లో మళ్ళీ క్లాసులు 2 లక్షల పైన ఫీజు కట్టేవాడు ఒక రకం కాడు, ఇంకా తక్కువ కట్టేవాడు ఇంకొక స్కూలు, ఇంకా తక్కువ కట్టేవాళ్ళు ఇంకో స్కూలు, కట్టలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూలు. ఈ అన్ని కట్టుబాటుల్ని పక్కన పెట్టి ఏ స్కూల్లో అయితే 2 లక్షల ఫీజు కడతారో ఆ ఫీజు కట్టే మార్కులు తెచ్చి చూపించినటువంటి మీ విద్యార్థులకి జోహార్ జోహార్. మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రైవేట్ స్కూల్లో తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, చేర్పించే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏదంటే, మనం బాధపడాల్సిన అవసరం లేదు, మన పిల్లల్ని తీసుకొని పోయి గవర్నమెంట్ స్కూల్లో పెడితే మన రూపాయి ఖర్చు లేకుండా మన పిల్లలకి బంగారు పునాది, బంగారు భవిష్యత్తు చేస్తారనే ఉద్దేశం అనేది వాళ్ళ మనసులో పెరుగుతుంది. అదే ఉద్దేశం మీరు కల్పించాలి. మీరు 10 మందికి చెప్పాలి. ఏం చెప్పాలి? మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇన్ని మార్కులు తెచ్చుకున్నాము, మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి, మీ పిల్లలకి బంగారు పునాది వేసుకోండి అని చెప్పాలి. ఇంకో విషయాన్ని ముందర నేను పెట్టాలనుకుంటున్నాను. ఈ మార్కుల వల్ల ఇంత సామాజిక స్పృహ మరియు సామాజిక మార్పు వస్తుంది. అదే విధంగా మార్కులతో మీరు నైపుణ్యాన్ని పెంచుకోవాలి. నేను చాలా మంది చూసుకున్నాను, 95%, 94% ఉన్న అన్ఎంప్లాయిడ్స్, ఉద్యోగం లేదు. మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్, ఉద్యోగం లేదు. డిగ్రీ పెట్టుకున్నారు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు. అలాంటప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏమంటే, విద్య అన్నది మనకి ఉపాధి కల్పించేటట్టు ఉండాలి. ఒక కార్పెంటర్ పని నేర్చుకోవడం ఏం చేస్తాడు? కార్పెంటర్ పని నేర్చుకొని దాంట్లో డబ్బులు సంపాదిస్తాడు లేదా? ఒక బేల్దార్ పని చేసేవాడు బేల్దార్ పని నేర్చుకొని డబ్బులు సంపాదిస్తాడు. మీరందరూ డబ్బులు సంపాదించక చేస్తాను. ఇప్పుడు మీ విద్య డబ్బులు సంపాదించేటట్టు చేసుకోవాలి. అంటే ఆ విద్యలో నైపుణ్యం ఉండాలి. ఏముండాలి? నైపుణ్యం ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయో అవసరం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఇప్పుడు ఒక కంపెనీ మీకు రిక్రూట్మెంట్ చేసుకుంది అనుకోండి, కేవలం మీ మార్కులు చూసుకొని రిక్రూట్మెంట్ చేయదు. నీ నాలెడ్జ్ ఎంతవరకు అప్లికేషన్ నాలెడ్జ్ ఉంది. అప్లికేషన్ నాలెడ్జ్ ఏంటంటే, ఇప్పుడు ఒక బుక్ తీసుకొని మీ అమ్మగారు అడగండి, వంట ఎట్లా చేయాలంటే బుక్ 10 సార్లు చేసినా వంట చేయడం ప్రాక్టికల్గా రాకుంటే ఆ చదవడం వేస్ట్. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే మీరు పెంపొందించుకుంటారో అప్పుడు మేధావులు అవుతారు మీరు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల నిరుద్యోగత అనేది పెరుగుతూ ఉంది. బీటెక్లో 95%, 98%, కానీ ఉద్యోగం లేదు. ఉద్యోగ అవకాశం రావాలంటే నైపుణ్యం పెంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి పాయింట్. ఎప్పుడైతే మీ దగ్గర నైపుణ్యం ఉండదో మార్కులు పనికిరావు. ఈరోజు చెప్పుకోవడానికి పనికొస్తాయి. ఎప్పుడైతే మీ దగ్గర నైపుణ్యం ఉండకపోతే నథింగ్. చెప్పుకోవడానికి మార్కులు ఉంటాయి, మనకి ఇంట్లో డబ్బులు రావు. డాక్టర్లు కూడా అంతే, ఇంజనీర్లు అంతే, ఎవరన్నా అంతే. డిగ్రీలతో మీకు ఉపాధి కల్పన రాదు, మీరు స్కిల్స్ రావాలి. ఎప్పుడైతే స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటారో అప్పుడు దేశానికి మీరు ముందు తీసుకుని వెళ్తారు. ఇంకోటి, నాకు ఉద్యోగం రావాలని ఎప్పుడు అనుకోవద్దండి. నేను 10 మందికి ఉద్యోగం ఇస్తాననుకోండి, ఎన్ని ఫ్యాక్టరీస్ పెట్టచ్చు, ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టచ్చు. అర్థమైందా? మీ తల్లిదండ్రులను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ తల్లిదండ్రులు బేల్దారి పని చేస్తున్నారు అనుకోండి, తప్పు కాదు. నువ్వు ఆ పని ముందు తీసుకుని నువ్వు పెద్ద బిల్డర్ అవ్వచ్చు. ఆ బిల్డర్ అయ్యి 2000 మందికి ఉపాధి కల్పించవచ్చు. అర్థమైందా? సో ఏ పని కూడా చిన్నది కాదు. ఆ పనిని మీరు నైపుణ్యంతో ముందుకు తీసుకొని వెళితే ఆటోమేటిక్గా అదే 1000 కోట్ల కంపెనీ అవుతుంది. సో మీరందరూ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, చదువుతో పాటు నైపుణ్యం ఉండాలి. మరియు ముందుకు మీరు అన్ని రంగాల్లో రాణించి మీ తల్లిదండ్రుల పేరును ముందుకు తీసుకొని పోతూ మంచి పేరు తీసుకొని రావాలి. తల్లిదండ్రుల పేరు కాదు, మీ సమాజానికి, మీ ఊరికి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులకి అందరికీ సాయపడాలి. అర్థమైందా? చదువుకొని ఉద్యోగాలు తెచ్చి ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈరోజు తల్లిదండ్రులు లేకుండా మనం లేము. మా నాన్న మా అమ్మ లేకుండా నేను లేను. ఈరోజు ఇలా మాట్లాడగలిగి ఇట్లా చెప్పాలని చెప్పి నాకు ప్రిపేర్ చేయించింది. మా నాన్నతో పాటు అన్ని స్కూళ్ళు తిరిగి ఎక్కడ పోతే అక్కడ పిలుచుకొని పోయాడు మా నాన్న. ఏ ఆఫీస్ పోతే ఆ ఆఫీస్ పిలుచుకొని పోయాడు మా నాన్న. ఇచ్చినటువంటి ధైర్యం వల్ల ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను, ఈరోజు చేయగలుగుతున్నాను. వాళ్ళ కృషి లేకుండా ఈరోజు మేము కాదు, ఈరోజు నేను కనపడుతున్నాను, నేను మనిషిని కాదు. మా వెనకనటువంటి మా తల్లిదండ్రుల యొక్క కృషి అది. అర్థమైందా? ఆ కృషిని మీరు గుర్తించాలి. రేపు ఏ స్టేజ్లో పోయినా కూడా, ఈరోజు చాలా మంది చూస్తున్నా నా హాస్పిటల్లోనే బాగా డబ్బులు ఉంటాయి. అర్థమైందా?
ట్రీట్మెంట్కి వేరే చోటు పిలుచుకొని పోవాలన్నా కూడా ఇబ్బంది పడతారు. ఏమో లేండి సార్, ఉన్నీలేండి సార్, ఈడే ఉన్నీలేదు సార్, పోతే పోనీలేదు సార్. మీ చదువు అన్నది మీకు సంస్కారం నేర్పించకపోతే ఆ చదువు వేస్ట్. మీ చదువు అన్నది మీ తల్లిదండ్రుల గురించి ఆలోచింప చేయకుండా అది వేస్ట్. మీ చదువు అన్నది మీరు 10 మందికి మీరు మీ అవసరానికి మీరు ఉపయోగపడకుంటే వేస్ట్. అది అర్థమైందా? మీకు వచ్చే డబ్బులన్నీ కూడబెట్టుకోవడం కాదు, రేపు మీరు డబ్బులు సంపాదిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు ఈ దినం గుర్తుపెట్టిపోతుంది లైఫ్ లాంగ్. మీకున్న దాంట్లో 10 మందికి సేవ చేయండి. సేవ చేయడం అనేది అంత తీసుకుని పోయి ఇవ్వండి కాదు, మీకు ఉన్న దాంట్లో మీకు దగ్గరలో ఉన్న వాడికి మంచి చేసి ముందుకెళ్ళండి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. తల్లిదండ్రులు మర్చిపోద్దండి. మీరు ఏ స్థాయికి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, లండన్కి వెళ్ళినా, పెద్ద కంపెనీ పెట్టినా మీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో తల్లిదండ్రులు గుర్తుపెట్టు, సమాజాన్ని గుర్తుపెట్టుకు, మీ చుట్టుపక్కల ఊరిని గుర్తుపెట్టుకుంటూ మీరందరి కోసం మీరు బాగు కొరకు ఆలోచిస్తూ ముందుకెళ్ళాలని, రాబోయే రోజుల్లో దేవుడు మీకు ఇంకా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ, మీ సక్సెస్ మీ ఒక్కరిది కాకుండా ఈ ఊరిది సక్సెస్ కావాలి. ఊరి సక్సెస్ ఎప్పుడవుతుంది? మీరందరి కోసం మీరు బాగుపడితే అది ఊరి సక్సెస్ అవుతుంది. అప్పుడే మీరందరినీ సంతోషం అది మీ సంతోషం కాదు, ఊరి సంతోషం అవ్వాలి. మన సక్సెస్ మన సంతోషం కాదు. ఇప్పుడు చూడండి, మీరు సక్సెస్ అయినారు, మీ టీచర్స్, మీ హెడ్ మాస్టర్, ఈ మొత్తం మండలం, మీ జిల్లా మొత్తం అంతా సంతోషపడుతున్నారు. అలాగే మీరు రాబోయే రోజుల్లో ఇలాగే మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమంలో కార్యభాగమైనటువంటి ప్రతి ఒక్కరికి నా పేరున నేను నమస్కారం ఇస్తూ, మరియు ఈ కార్యక్రమానికి ఇంత విజయం చేసినటువంటి మీరు మా ఆహ్వానం నుంచి ఇక్కడ వచ్చినందుకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను నమస్కరిస్తున్నాను.